మనం ఇక్కడ చూడవచ్చు. అదే పంట పొలాలకి అంటే ఇప్పుడు ఇది పొగాకు, ఈ పొగాకు అంటే ఏ పంటకైనా కానీ యూరియా కానీ డిఏపీలు కానీ పొటాస్ కానీ జింకు సల్ఫర్ మాంగనీసు మొదలైన పోషకాలు, ప్రధాన పోషకాలు కావచ్చు, సూక్ష్మ పోషకాలు కావచ్చు, ఏవైనా కానీ వేస్తుంటారు. అంటే రైతుకు ప్రభుత్వం అనేది ఏ విధంగా అవగాహన కల్పించడంలో అంటే సక్సెస్ అయిందో చూడవచ్చు. అంటే వీళ్ళు అంటే అంతర్జాతీయంగా వీళ్ళు రైతుల మీద ఎంత లక్షల కోట్ల వ్యాపార దందా చేస్తున్నారో మనం ఇక్కడ చూడవచ్చు. రైతులకు ఎటువంటి అవగాహన కల్పించాలి, ఏ విధంగా వ్యవసాయం చేయాలి అన్న విధానం అంటే ఈ ప్రభుత్వానికి అనుకూలమైన విధానాలు మాత్రమే రూపొందిస్తుంటుంది. మామూలుగా అయితే ఆ కెమికల్ లేకుండా వ్యవసాయం ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అన్న దాని మీద పూర్తిగా రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు అనేది నిరాకరిస్తాయి. ఎందుకంటే వాళ్ళకు డబ్బు దాహం అనమాట. వాళ్ళ ఆ డబ్బు దాహానికి ఈ విధంగా రైతులను తప్పుదోవ పట్టించడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకా మనకి యూరియా కానీ ఏదన్నా కానీ గాలిలో నత్రజని ఉంటుంది. దాన్ని మొక్కలకు ఏ విధంగా అందించాలో మామూలుగా పూర్వపు విధానాలలో ఉంది. కానీ అటువంటి శాస్త్రాలన్నింటిను బ్రిటిష్ వాళ్ళు వచ్చి తగలబెట్టడంతో ఇక్కడ రసాయన విప్లవం అంటే ఈ విధంగా గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒకటి తీసుకొచ్చి మొత్తం వ్యవసాయ భూములన్నింటిని సర్వనాశనం చేసే విధంగా వ్యవస్థలన్నింటిని తారుమారు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రెడ్డీకరణం అనేది తీసేసి విఆర్ఓ విఆర్ఏ అనే వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను తారుమారు చేసి తమకు అనుకూలంగా గ్రామీణ వ్యవస్థను సర్వనాశనం చేస్తూ గ్రామాలను కబ్జా చేసి మొత్తం తమకు అనుకూలంగా వ్యవస్థలను రూపొందించి ఈ విధంగా గడిచిన 78 సంవత్సరాల నుంచి స్వాతంత్రం అనే పేరుతో ఏ విధంగా విషపు టేరులు పారిస్తున్నారో మనము ప్రత్యక్షంగా చూడవచ్చు. దీని కారణంగా దీన్ని ఆహారంగా తీసుకున్న నేల అయితేనేమి, తీసుకున్న ప్రజలైతేనేమి, పశుపక్షాదులు కావచ్చు, అన్నీ ఎన్నో మృత్యువాత పడడం కూడా జరిగింది. మనుషులకైతే నానా రోగాలు వచ్చి క్యాన్సర్లు కానీ, గుండెపోట్లు కావచ్చు, తర్వాత రక్తంగా కొంచెం చనిపోవడం, ఎన్నో రకాల వ్యాధులతో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోవడం కూడా మనం గడిచిన 78 సంవత్సరాల్లో చూడవచ్చు. అంటే మన ఈ ప్రభుత్వాలు అనేది దేనికి స్వాతంత్రం వచ్చిందో అంటరాని పూర్వము మన పూర్వీకులు అంటరానితనాన్ని దేన్ని అంటరానితనం అంటారు అంటే ఈ యూరియాలు, డిఏపీలు, ఈ క్రిమి సంహారక మందులన్నీ మన పూర్వీకులు అంటరాని వాటిగా అనేవారు. కానీ వాటికి అగ్రస్థానం ఇచ్చారు. అగ్రస్థానం ఇచ్చి వాటికి ఈ విధంగా ప్రతి గ్రామంలో పురుగు మందుల కొట్లు, దుకాణాలన్నీ వెలవడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వాల దగ్గరుండి ఆర్థికంగా సాయం చేసి విస్తరింపజేయడం మనం చూడవచ్చు. ఈ విధంగా ప్రభుత్వాలు అనేది అరాచకాలను ఏ విధంగా పెంచిపోయిస్తున్నా చూడవచ్చు. అంటే అంటరానివి అంటే ఈ క్రిమి సంహారక మందుల కారణంగా తేనెటీగలు కావచ్చు, ప్రకృతిలో ఉండే ఎన్నో రకాల జీవులు అంతరించిపోవడం కూడా జరిగింది. మనము ఏది అంటరాని ఈ విషపు టేరుల కారణంగా. ఇంకొకటి ప్లాస్టిక్ అనేది ఒకటి ఉంది, అది కూడా అంటరానిది. తర్వాత మనకేమని చెప్తారు, అంటరాని కులాలు ఒకటి, నిమ్న జాతి కులాలు అంటే తక్కువ జాతి కులాలు అంటే ఏంది మీకేం అర్థం ఉంటుంది? తక్కువ జాతి కులాలు అంటే మనము వ్యవసాయ రంగంలోనే మనం అనుకోవచ్చు. ఇది మనకి ఏదైతే హైబ్రిడ్ విత్తనాలు కావచ్చు, తర్వాత దేశీవాలి కాకుండా హైబ్రిడ్, జన్యు మార్పిడి, అవన్నీ తక్కువ జాతి కులాలు అనుకోవచ్చు. అవి తింటే దిగుబడి అయితే ఎక్కువ ఇస్తాయి. అవి తింటే మనిషికి వచ్చే రోగాలు అనేది లెక్క పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఈ విధంగా ఈ సమాజంలో నిమ్న జాతి కులాలు కావచ్చు, అంటరాని కులాలకు, ఇంకా ఇతర కులాలకు ఈ ప్రభుత్వం ఈ విధంగా కొమ్ము కాసి, ఇంకా ఇవే కాదు గుర్రాలను తీసేసి బైకులు తీసుకొని రావడము, ఎద్దులు తీసేసి ట్రాక్టర్లు తీసుకొచ్చే విధంగా ఆ విధంగా వ్యవస్థను రూపొందించడం, ఈ విధంగా ఈ ప్రభుత్వాల దుర్మార్గాలు, దురాచారాలను మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. ఇదే విధంగా అగ్ర కులాలను తీసేసి ఉగ్రవాద కులాలను పెంపొందించడం, ఇవన్నీ మనం చూడవచ్చు. కులాలైంది, మతాలైంది, ధర్మాలైంది, శాస్త్రాలైంది, వర్ణాలైంది, ఇవన్నీ తర్వాత వాటి గురించి మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి మీకు పైన అవగాహన కోసం ఈ అంటరాని కులాలైంది, నిమ్న జాతి కులాలైంది, ఇంకా ఇతర కులాలైంది, షెడ్యూల్ కులాలైంది, వాటి గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. మనం అనేది ఇక్కడ వ్యవసాయ రంగంలో కొంచెం మనకి అవగాహన కోసం ఈ విధంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయ భూములన్నింటిని ఫ్లాట్లుగా మార్చి సర్వనాశనం చేసే విధానం కూడా ఈ అంటరాని విధానంలో ఒకటి కూడా మనం భాగం అనుకోవచ్చు. ఈ అంటరాని వ్యవస్థను అంటుకోవడం వల్ల గ్రామాల్లో ఉండే చింత చెట్లు మొత్తం నాశనం అవ్వడం కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ఉండే మనిషికి అవసరమయ్యే ఆహార వ్యవస్థ మొత్తం దెబ్బతినడం కూడా మనం గడిచిన 78 సంవత్సరాల్లో కూడా గమనించవచ్చు. ఈ అధిక దిగుబడి కోసం ఏ విధంగా మనం స్త్రీలు అంటే చెట్లనే స్త్రీలుగా పోల్స్తారు. మనకి సీతాఫలం కావచ్చు, రామఫలం, లక్ష్మణ ఫలం, తర్వాత హనుమాన్ ఫలం, ఈ విధంగా మొదలైన ఫలాలను వాళ్ళను సీతాఫలం అంటే స్త్రీగా,
రామఫలం అంటే పురుష ఫలంగా ఆ విధంగా మనం పూర్వము మన శాస్త్రాలు సంబోధించేవి. కానీ ఓసిరి రేపురాని గోడల మీద రాయించి మరి ఈ విధంగా వృక్షశాస్త్రాన్ని అంతమొందిస్తూ జీవశాస్త్రాన్ని నిర్మూలిస్తూ ఈ విధంగా ప్రభుత్వాలు రాజధాని పేరుతో వేల ఎకరాల వ్యవసాయ భూములన్నింటిని కాంక్రీట్ జంగల్గా మార్చడం, అడవులన్నింటిని తగలబెట్టి ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు వారిని బ్రిటిష్ వాళ్ళు చుట్టుముట్టి అంతమొందించి ఎందుకు అంతమొందించారంటే అడవులన్నిటిని జలాశయాలుగా మార్చాలి. అందుకోసం ఆ ఫారెస్ట్ మొత్తం ఆ ఏరియాను మొత్తం కబ్జా చేసి బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఉండే దేవతలందరినీ చంపేసి ఆ తర్వాత హరిజనులు గిరిజనులు మొత్తం మొదలైన వారిని తమ బానిసలుగా మార్చిపడేసి వాళ్ళకు అనుకూలంగా అడవులను మొత్తం డ్యాములు కట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు తమ రాక్షస కార్యకలాపాలన్నిటిని కొనసాగిస్తూ తర్వాత దాన్ని అభివృద్ధి అనే ముసుగు కప్పి వాళ్ళ రాక్షస కార్యకలాపాలు యథేచ్ఛగా ఏ విధంగా చేసుకుపోతున్నారో మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదే కాదు చాలా మటుకు చంద్రబాబు నాయుడు కూడా అంతర్జాతీయ ఉగ్రవాదులతో చేతులు కలిపి మోసపు మాయ మాటలు చెప్పి ఈ విధంగా జనాలను భ్రమ కల్పించి అలాగని చంద్రబాబు నాయుడు ఇదంతా చేస్తున్నాడంటే అది కూడా కాదు, వెనక నుంచి మాఫియా చేపిస్తుంటుంది. ఈ చంద్రబాబు నాయుడు తానా అంటే తందానా అంటూ ఇక్కడ సమాజాన్ని తమ వైపు తిప్పుకుంటుంటాడు. అందులో రాటు తేలిన వాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అనేది అంతర్జాతీయ ఉగ్రవాదులు ఈయనకు అవకాశం కల్పించే విధంగా వ్యవస్థలను తనకు అనుకూలంగా మారుస్తుంటాడు. ఇదే కాకుండా సమాజంలో ఏ విధంగా కుల వ్యవస్థను నిర్మూలించడం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే విధానం కూడా మనం గమనించవచ్చు. ఇదే కాకుండా సినిమా ఇండస్ట్రీ తానా అంటే ఇక్కడ సమాజం తందాన అనే విధంగా అంటే సినిమా ఇండస్ట్రీని కూడా అంతర్జాతీయ ఉగ్రవాదులు తమ కంట్రోల్లో పెట్టుకుని తమ రాక్షస కార్యకలాపాలు కూడా చేసుకుంటూ పోవడం కూడా మనం గమనించవచ్చు. ఇదే ప్రస్తుతానికి ఇంతవరకు నేను పాక్షికమైన సమాచారం ఇస్తున్నా. ఇంకా లోతుగా ఒక్కొక్క శాఖను పట్టుకొని తమ రాక్షస కార్యకలాపాలు ఏ విధంగా చేసుకుంటూ పోతున్నారో కూడా దాని మీద వీడియో తీయడం జరుగుతుంది.